బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు అంగీకరిస్తున్నప్పటికీ 370 సీట్ల లక్ష్యం ఆ పార్టీకి కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పుంజుకోవటం నుండి దక్షిణాదిలో చోటు లేకపోవటం వరకు రకరకాల సవాళ్లు 400కి అడ్డొస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలను మోడీ ఎలా ఎదుర్కొంటారన్నది ప్రశ్నగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన మాట వాస్తవం. ఉత్తరాదిలో రెచ్చిపోయిన బీజేపీ కర్ణాటకలో సైతం క్లీన్ స్వీప్ చేసింది. కానీ రాజస్థాన్, హర్యానాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి సమాధానం దొరకని సవాళ్లు కనిపిస్తున్నాయి. రాజస్థాన్లో మొత్తం 25 స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ. అయినా 2023లో ముఖ్యమంత్రిని చేసిన రూకీ ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మకు ఈసారి లోక్సభ ఎన్నికలు పెద్ద పరీక్ష కానున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు వేర్వేరుగా ఓటు వేసినప్పటికీ బీజేపీలో ఆందోళన మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రత్యక్ష ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అధిక ఓట్లను సాధించింది. ఇక మొత్తం 10 సీట్లు గెలుచుకున్న హర్యానాలో బీజేపీ ఓట్ల బేస్ తగ్గే అవకాశం స్పష్టంగానే కనిపిస్తోంది. దీంతో పాటు రైతు నిరసనలు బీజేపీని ఇరుకున పెట్టాయి. అలాగే హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పలు అంశాల్లో ఆకర్షణను కోల్పోవటం హర్యానాలో బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తోంది. అందుకే ప్రజల మూడ్ని పసిగట్టి కొన్ని రోజుల క్రితం ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనిని పార్టీ ముఖ్యమంత్రిగా నియమించింది. అయితే నయా మ్యాజిక్ ఏదైనా చేస్తారనే ఆశతో బీజేపీ ఎదురు చూస్తోంది. ఇక మహారాష్ట్రలో 45 స్థానాల్లో 41 స్థానాలు గెలుచుకున్న బీజేపీ శివసేనతో పాటు ఎన్సీపీని కూడా చీల్చడంతో బీజేపీ దిగజారుడుతనం రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఇక పార్టీలను కూల్చిన తరువాత కూడా ప్రతిపక్ష కూటమికి మద్దతు లభించడం ఇప్పుడు బీజేపీకి సవాల్గా మారవచ్చనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్పై బీజేపీ గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. 2019లో 80 సీట్లకు గాను 62 సీట్లు గెలుచుకున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ రామమందిరం కట్టిన తరువాత ఎలాంటి సమస్యలు ఎదురొస్తాయో అంచనా వేయలేకపోయింది. దేశవ్యాప్తంగా రామమందిరం మోదీకి 3వ ఛాన్స్ ఇచ్చే అవకాశాలను పెంచగా యూపీలో అధికంగా ఉన్న బహుజన సమాజం ఈ ఎన్నికల్లో ఎలా స్పందిస్తుందో అర్థం కావట్లేదు. ఇక పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 సీట్లలో 2019లో గెలిచిన 18 సీట్ల నుండి బీజేపీ తన సంఖ్యను మెరుగుపరుచుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికార టీఎంసీ ఇండియా కూటమికి దూరం కావటంతో బీజేపీ సంతోషంగా ఉన్నప్పటికీ దీదీ దెబ్బకు తట్టుకోగలదా అనే అనుమానాలు లేకపోలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సమస్యను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 లోక్సభ స్థానాల్లో 2019 ఎన్నికలకు బీజేపీ ఒక్క సీట్ కూడా గెలవని పరిస్థితి. దీంతో ఈసారి టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తే ఇప్పుడు బీజేపీ పార్టీకి ఆశాజనకంగా కనిపిస్తోంది. అలాగే 17 స్థానాలకు గాను 5 స్థానాలను గెలుచుకున్న తెలంగాణలో సంఖ్యను గణనీయంగా పెంచుకునే అవకాశం ఉందనే దృష్టిలో బీజేపీ ఉంది. ఇక తమిళనాడు, కేరళలో బీజేపీ 1 లేదా 2 సీట్లు వస్తాయని ఆశిస్తోంది. నిజానికి ఈ సీట్లు రావటం కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ కొత్త పునాదులను ఎలా బద్దలు కొట్టాలో తెలిసిన బీజేపీని ఎప్పటికీ తక్కువ అంచనా వేయటం కష్టం. 400 సీట్లు లక్ష్యంగా తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత పనీర్ సెల్వంకు కూడా మద్దతు ప్రకటించింది. పనీర్ సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ నుండి అభ్యర్థిని నిలపట్లేదని ప్రకటించింది. ఒకవేళ ఆయన గెలిస్తే బీజేపీలో చేరతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలంగాణ గవర్నర్ తమిళసైని కూడా బరిలో దించింది బీజేపీ. ఇలాంటి వ్యూహాలతో తమిళనాడులో 2 సీట్లైనా బీజేపీ ఖాతాలో పడాలని అనుకుంటోంది. కర్ణాటకలో ఇటీవలి పరిణామాలు బీజేపీకి అక్కడ ఆశలు పెంచాయి. మైనింగ్ మ్యాగ్నెట్ కర్ణాటక ఎమ్మెల్యే జి జనార్దన్ రెడ్డి బీజేపీలో తిరిగి చేరటంతో అక్కడ బీజేపీకి బలమొచ్చినట్టు అనుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందు తన స్వంత రాజకీయ పార్టీని స్థాపించారు జనార్దన్ రెడ్డి. బీజేపీ నుండి నిష్క్రమించిన దశాబ్దానికి పైగా గ్యాప్తో బీజేపీతో ఆయన సంబంధాలు దెబ్బతీశాయి. ఇకిప్పుడు ఆయన తిరిగి బీజేపీలోకి రావటంతో బళ్ళారి, చుట్టుపక్కల ఉన్న కర్ణాటక పార్టీ వర్గాల్లో నూతనోత్సాహం వచ్చిందని బీజేపీ భావిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకమైన 400 సీట్ల ఆకాంక్షలకు ఇది ఆజ్యం పోసిందని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు.
ఇక జనార్దన్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరటాన్ని గృహప్రవేశంగా అభివర్ణించి నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికయ్యేలా చూడటమే లక్ష్యమని శపథం చేయటం, తన పార్టీ కేఆర్పీపీని బీజేపీలో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జనార్దన్ రెడ్డి ప్రభావం ఉత్తర కర్ణాటకలో బీజేపీ ఉనికిని బలోపేతం చేసే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బళ్ళారి, బాగల్కోట్, కొప్పల్ జిల్లాల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే ఓట్లు చీలిపోయే అవకాశాలను ఈ పరిణామం తగ్గించొచ్చని అనుకుంటున్నారు. మే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు ప్రాబల్యం కోల్పోయిన తరువాత రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ తన పట్టును తిరిగి పొందటానికి ఎటువంటి అవకాశాన్ని వదిలియట్లేదు. ఈ ప్రయత్నంలో లింగాయత్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ను బెళగావి నుండి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో బీజేపీ జేడీఎస్ కూటమికి తన కేఆర్పీపీని కలపటం బీజేపీకి నిస్సంకోచంగా కలిసొచ్చే అంశమని జనార్దన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. కానీ అధికార కాంగ్రెస్ దీన్ని చాలా లైట్ గా తీసుకుంటోందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ పార్టీ కనీసం 4-5 సీట్లు గెలుస్తుందని మెట్రోమాన్ ఈ శ్రీధరన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి తప్పకుండా గెలుస్తారని, తిరువనంతపురం, అట్టింగల్ సెగ్మెంట్లలో కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నాయకురాలు శోభా సురేంద్రన్ కు కూడా అలప్పుజ నియోజకవర్గంలో మంచి అవకాశాలున్నాయని అన్నారు. కేరళలోని మొత్తం 20 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ కనీసం 4 స్థానాలను బలంగా నమ్ముతోంది. ఏది ఏమైనప్పటికీ మోదీ మిషన్ 400 సక్సెస్ కోసం బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నమ్ముతోంది. అయితే 2024 ఎన్నికల్లో 100 మందికి పైగా సీనియర్ నాయకులను పక్కన పెట్టి కొత్త ముఖాలను తీసుకొచ్చి నయా నేతల్ని తయారు చేసేందుకు ప్రయత్నించడం వల్ల దశాబ్దాలుగా ఉన్న నాయకులను అది దూరం చేసుకున్నట్లయింది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ కు చెందిన మోహన్ యాదవ్, హర్యానాకు చెందిన నయాబ్ సింగ్ సైని వంటి వారి రాజకీయ నైపుణ్యాలు ఇంకా ప్రజల ముందు నిరూపితం కాలేదు. దీంతో ఆ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇక దేశంలోని చాలా ప్రాంతాల్లో బీజేపీ హిందుత్వ, జాతీయవాద ప్రభావం ఎఫెక్ట్ అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు దక్షిణాదిలో తూర్పు భారతదేశంలోని ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి. ఇక రాజకీయ పార్టీలకు నిధులు అందించే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలకు ఆయుధాన్ని అందించింది. ఇలాంటి పలు ప్రతికూల పరిస్థితులు మోదీ మిషన్ 400ను ఎంతగా ప్రభావితం చేస్తాయో తేలాల్సి ఉంది.